హాయ్ గాయ్స్, కింద ప్రెగ్నెంట్ ఓన్లీ లేడీస్ మాత్రమే చూడండి. లేడీస్కి మాత్రం ఈ సినిమా తీసాం అన్నట్టుగా అయితే ఉంటుంది. వాళ్ళకి మాత్రమే సినిమా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. బాయ్స్ చూడాలా లేదా అంటే కామెడీ కోసం ట్రై చేస్తాం అయినా అనుకుంటే ట్రై చేయండి, అది మీ చాయిస్. ఇంకా అసలు బేసిక్ ప్లాట్ ఏంటి, ఈ సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే కింద ప్రెగ్నెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 1 hour 37-40 minutes అయితే ఉంటుంది. ఒక డ్రామాగా అండ్ కామెడీగా అయితే ట్రై చేశారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం వర్కౌట్ కాలేదని చెప్పుకోవాలి, ఎందుకంటే బాయ్స్ కోసం లేడీస్ కోసం మాత్రమే తీశారని చెప్పట్లేదు. ఆ డ్రామానే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. స్లైట్ కామెడీ ఉంటుంది, అది కొంచెం వర్కౌట్ అయిందని చెప్పాలి. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లైనా అని ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రెగ్నెంట్ రాకపోయినా కూడా ప్రెగ్నెంట్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. అసలు ఎందుకు అలా చేస్తుంది, అసలు ఏం జరిగింది, అలా చేయడానికి రీజన్ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడాలంటే స్టార్టింగ్ కొంచెం కామెడీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అది కొంచెం లైట్గా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా డ్రామాగా అండ్ ఎమోషనల్గా ఉంటుంది అనమాట. అది పెద్దగా వర్కౌట్ కాలేదు, చాలా ల్యాక్ చేసి చాలా డ్రైగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అస్సలు అయితే నచ్చలేదు, అసలు బాగాలేదు అనిపించి చెప్పేయచ్చు. ఇంకా అసలు తెలుగు డబ్బింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ అంతా ఓకేగా ఉంది ఫ్రెండ్స్. వన్ టైం ట్రై చేయొచ్చు, అది కూడా లేడీస్కి మాత్రమే నా ఫీలింగ్ అయితే. ఇంకా జెంట్స్ కూడా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ హాఫ్ కామెడీ లైట్గా ఉంటుంది, దానికోసం అయితే ట్రై చేయండి, ఓకేనా. ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంకా ఈ సినిమాకి ఓవరాల్ నా రేటింగ్ అయితే పక్కన ఇస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.